జై శ్రీరామ్. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మన హిందూ దేశంలో ఇంత పాపులారిటీ ఉండి, మన ప్రభుత్వాలు ఉండి, మనం ఇలా ఉండి, ఇంతమంది ఉన్నా కానీ న్యాయం జరగట్లేదు. ఇలాంటి చర్య జరగడం చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా మన హిందువులు ప్రతి ఇంటి నుంచి రావాలి. ఒక పార్టీ అని కాకుండా ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ బయటికి వచ్చిండ్రు అనుకోండి, మన న్యాయం మనమే తెచ్చుకుంటాము. మన పోలీసులు కూడా మనకు ఎవరు సహాయం చేయడం లేదు. మన హిందువులు అయి ఉండి కూడా వాళ్ళు ఒక మసీదులో ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు, వేలాదిగా వెళ్తారు, వేలాది బందోబస్తు పెడతారు. ఇంతమంది మహిళలు వచ్చిండ్రు. ఈ రోజు శ్రావణ మంగళవారం అందరూ ఉపవాసాలు ఉండి రోడ్ల మీదకి వచ్చి పూజలన్నీ వదిలేసి రోడ్ల మీదకి వచ్చిండ్రు. అయినా కానీ ఎవరూ స్పందించట్లేదు, ఒక క్షమాపణ చెప్పడానికి రావట్లేదు. కొన్ని గంటల నుంచి మధ్యరాత్రి నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ గుడి ముందు బైఠాయించి అమ్మవారికి రక్షణ లేని ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏం చేసింది? ఈ రాష్ట్రంలో అమ్మవారికి రక్షణ లేనప్పుడు మాకెలా రక్షణ కల్పిస్తారని మన ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆయనను గద్దె దిగమని కోరుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళు స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని, గుడిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయాలని, మళ్ళీ గుడిని కట్టి అన్ని శాస్త్రోక ప్రకారం చేసి అంత చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చినా వాళ్ళు ఒక్కరు కూడా స్పందించడం లేదు. దీని ఆలోచిస్తుంటే మనం ఎటుపోతున్నాం? మన దేశంలో ఒక బంగ్లాదేశ్ ని తయారు చేద్దామని చూస్తుండ్రు, కానీ ఇక్కడ అలాంటిది జరగదు. మా మహిళా మోర్చా చాలా మంది అందరి ఇండ్ల నుంచి రెడీగా ఉన్నారు. మీడియా కూడా బయట ఏమీ ఇవ్వట్లేదు, ఒక్క న్యూస్ కూడా బయటకు తెలియట్లేదు. మా అంతకు మేము తెలుసుకొని వచ్చాం. ఇంతమంది మహిళలు మేము కాంప్రమైజ్ కాము అని అక్కడే కూర్చున్నారు. మేము వెళ్ళేదే లేదు, తిండి అవసరం లేదు, మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని మహిళలందరూ పెద్ద సంఖ్యలో అక్కడే కూర్చున్నారు. ఇది ఇలాగే కొనసాగుతుంది. ఈసారి ఎవరు కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఈసారి ఇది నిర్ణయం మొత్తం అయ్యాకే మేము వెళ్తాము. నెక్స్ట్ టైం ఇలాంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే మేము నాంది పలుకుతాం. ఇప్పటి నుంచే ఇది స్టార్ట్ అవ్వాలని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని, మన హిందూయిజానికి న్యాయం చేయాలని, హిందువులందరూ బయటికి రావాలని కోరుతున్నాము. మిగతా పార్టీలో హిందువులు లేరా? వాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళకి అమ్మవారు అవసరం లేదా? వాళ్ళకి వేరే అప్పుడేమో ఫోటోలకు వెళ్ళి ఫోజులు ఇచ్చేసి బట్టలు అన్ని తీసుకెళ్తారు కదా. ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి ఒక అమ్మవారు ఇదైతుంటే ఎందుకు రావట్లేదు? ఎక్కడైనా అమ్మవారే కదా, అక్కడైనా అమ్మవారే, ఇక్కడైనా అమ్మవారే. ఇక్కడ ఎందుకు రావట్లేదు? ఇంత జరుగుతున్న అర్ధరాత్రి నుంచి ఇంత అవుతుంటే మీడియా కూడా ఎందుకు బయట అంతా ఇవ్వట్లేదు? ఎవరికి ఇచ్చేస్తున్నారు? మీడియా అన్న ముందుకొచ్చి ఈ ఘటనను అందరికీ తెలియజేస్తే దేశమంతా కదిలి రావాలి. అప్పుడు కానీ ఇంకొకసారి ఇలాంటిది చెయ్యరు. మరోసారి ఇట్లా బంగ్లాదేశ్ తరహా మన దగ్గర పునరావృతం కాదు. అందరూ బయటికి రండి అని నేను కోరుతున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.